నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు నెలలు సంవత్సరాల తరబడి అంతరిక్షంలో గడపాల్సి వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యోమగాముల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతుంటాయి. అందుకు నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం. భూమిపై కంటే అంతరిక్షంలో వాతావరణం, అక్కడ గురుత్వాకర్షణ శక్తి భిన్నంగా ఉంటాయి. కాబట్టి అందుకు అక్కడ అనుగుణంగా ఉండే వస్తువులను, ఆహారాన్ని మాత్రమే వ్యోమగాములు భూమి నుంచి తీసుకెళ్తారని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో శాస్త్రవేత్తలు అంతరిక్ష వాతావరణంలో ఫుడ్ తినాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. చాలా మెత్తగా ఉండే ఆహారం, లిక్విడ్ రూపంలో ఉండే ఆహారం మాత్రమే తీసుకెళ్లేవారు. దాన్ని ట్యూబ్ ద్వారా తీసుకునేవారు. ప్రస్తుతం టెక్నాలజీ మరింత డెవలప్ అయింది కాబట్టి ఈ విధానంలో కొంత మెరుగైన మార్పులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ఇప్పుడు థర్మోస్టెబిలైజ్డ్ ఫుడ్ ఈజీగా తినగలుగుతున్నారు. అయితే వీరి కోసం అక్కడికి తీసుకెళ్లే ఆహారాన్ని భూమిపై ఉన్నప్పుడే నాసా పరిశోధన కేంద్రాల్లో దాన్ని సెపరేట్ గా తయారు చేయిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఆహారం అంతరిక్షంలో 90 రోజుల నుంచి సంవత్సరం పాటు పాడవకుండా ఉండగలుగుతుంది. మరో విషయం ఏంటంటే ఉప్పు, కారం, పంచదార వంటి పొడి రూపంలో ఉండే ఆహారాలు ఎట్టి పరిస్థితుల్లో వ్యోమగాములు తీసుకెళ్లరు. ఎందుకంటే అక్కడి వాతావరణం వల్ల ఈ ఆహారం గాలిలో తేలుతూ ముక్కు ద్వారా లోపలికి వెళ్లే ప్రాణాపాయం సంభవిస్తుంది. ఇక నాసా ప్రాసెస్ చేసిన ఆహారంలోనే ఉప్పు, కారం వంటివి కలిపేసి ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాలు ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్ట్ చేస్తారట. ఈ ఆహారాన్ని అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు తినే ముందు అందులో కొన్ని వేడి నీళ్లు కలిపేసి తినాల్సి ఉంటుందని చెప్తారు. వీటితో పాటు సహజంగానే తినగలిగే కొన్ని రకాల గింజలు, ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. అంతరిక్షంలో వెదర్ను బట్టి వ్యోమగాములు ఫుడ్ లిమిట్ ప్రకారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని రీసెర్చర్స్ చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన మిషనరీ స్పూన్స్ కూడా ఉంటాయి. కీప్ వాచింగ్ దూత మీడియా.